అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఉల్లి తీతలు నిల్వలో జాగ్రత్తలు, పత్తి పైరులో ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, మామిడి తోటల్లో వేసుకోదగ్గ అంతర పంటలు, ఇక జై కిసాన్లో కంట్రీ చికెన్ కో పేరిట నాటుకోళ్ల వ్యాపారం, దుకాణాలు ఏర్పాటు చేసి కోట్లలో టర్నోవర్. సెప్టెంబర్ మాసం ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు రైతులకు గడ్డుకాలమనే చెప్పాలి. వర్షాలు, వరదలు కర్షకులకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు అన్ని పంటలు అధిక వర్షాలు, వరదల బారిన పడ్డాయి. కానీ ప్రధాన వాణిజ్య పంటైన పత్తిలో జరిగిన నష్టం మాత్రం అపారం. వానల సమయంలో జరిగిన ప్రత్యక్ష నష్టం కన్నా ఆనక చీడపీడలు చేస్తున్న పరోక్ష నష్టం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పత్తి పూత, గూడ, కాయ దశలో ఉంది. ఈ దశలో రసం పీల్చే పురుగులతో పాటు గులాబీ రంగు పురుగు, కాయకుళ్ళు తెగులు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తిలో చేపట్టాల్సిన సస్యరక్షణ యాజమాన్యం గురించి సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. ఈ యొక్క పత్తి పంట ప్రస్తుతం మనకి కాయ ఎదుగుదల దశలో, అంటే కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. కాబట్టి ఈ యొక్క బెట్ట పరిస్థితులకు, అలాగే వర్షం కురిసిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క బెట్ట పరిస్థితులు రావడం వల్ల చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కాయ ఎదుగుదల దశలో ఈ యొక్క బోల్ రాట్, అంటే కాయ కుళ్ళు తెగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో నుంచి ఈ నవంబర్ మాసం వరకు మనకి పత్తిలో గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగులు, అలాగే గుడ్లు పత్తి పంటలో ఆశించి తద్వారా మనకి పంట నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వర్షాభావాలకు మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా వచ్చి ఈ యొక్క పత్తి పంటను చాలా వరకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వర్షానంతరం మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఆకుల చుట్టూ మనకి ఎరుపు రంగులో ఉండి ఈ యొక్క ఫోటోసింథసిస్ జరగక మనకి కాయ ఎదుగుదల ఆశించిన మేరకు ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటి మందును 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క లోప లక్షణాలను మనం నివారించుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 10 చొప్పున పసుపు మరియు నీలిరంగు జిగురు అట్టలు అమర్చుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ, అలాగే తామర పురుగులు, వివిధ రకాలైన రసం పీల్చే పురుగులు మనకి ఈ యొక్క జిగురు అట్టలకు అతుక్కొని మనకు పంట పొలాల మీద వాటి ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అసిటమిప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదా థయోమిథాక్సమ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫ్లోనికమైడ్ అనేటువంటి మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి సాధ్యమైనంత వరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి ఈ కాయలకు, అంటే ఈ యొక్క కాయకుళ్ళు తెగులు ఆశించినప్పుడు ముందస్తుగా
కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందు 25 గ్రాములు, అలాగే స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి మందును 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయకుళ్ళు తెగులు నుండి చాలా వరకు రైతాంగం పత్తి పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉధృతి బట్టి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆశించిన మేరకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మనకి పత్తి పంటలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు గులాబీ రంగు పురుగు కూడా ఆశించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ఆ పురుగుకి సంబంధిత లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున మనం అమర్చుకున్నట్లయితే గులాబీ రంగు ఉనికిని మనం గుర్తించవచ్చు. అలాగే తల్లి రెక్కల పురుగులు 3 రోజులు వరుసగా 8 కన్నా ఎక్కువగా మనం గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటి మందు 1 మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు నుంచి రైతులు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంబ్డా సైహలోథ్రిన్ అనేటువంటి మందును మొత్తం పంట కాలంలో 1 నుంచి 2 సమయాల కన్నా ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా వాడినట్లయితే మనకి ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటువంటి మందును మనం మితంగా వాడుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలరాజమైన మామిడి తోటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. సాధారణంగా మామిడి తోటలు నాటిన 4-5 సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంటాయి. అప్పటిదాకా ఈ తోటల నుంచి ఎలాంటి దిగుబడి రాదు. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న ఖాళీని ఉపయోగించుకొని కొన్ని రకాల అంతర పంటలను పెంచుకోగలిగితే వాటి నుంచి ఆదాయం పొందే వీలుంటుంది. అంతేకాదు, మన వద్ద ఉన్న భూమిని, నీటి వనరుల్ని సమర్థంగా వినియోగించుకున్నట్లవుతుంది. మామిడి తోటల్లో వేసుకోదగ్గ అంతర పంటల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడిలో కానీ అంతర పంటల కింద కానీ గమనించుకున్నట్లయితే ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే మామిడి మనం వేసుకునే దూరాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. మామిడి కానీ హై డెన్సిటీలో వేసుకునే వాళ్ళు సుమారుగా 1 ఎకరానికి 200 మొక్కల వరకు పెట్టుకుంటారు. ఆల్ట్రా హై డెన్సిటీ అయితే 500 మొక్కలు 550 మొక్కల వరకు 1 ఎకరానికి పెడతా ఉన్నాం. ఈ 550 పెట్టినప్పుడు మాత్రము మనం అంతర పంటల కింద వేసుకోవటానికి మనకు అంత అవకాశం ఉండదు. అదే కానీ హై డెన్సిటీలో పెట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మొక్క యొక్క అంత పెద్దగా ఉండదు. కాబట్టి మనం అంతర పంటల కింద ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర, మరి ఔషధ మొక్కలు కానీ తక్కువ కాలపరిమితితో ఉన్న వాటిని కూరగాయ పంటలు కానీ మనం వేసుకోవచ్చండి. అలాగే వేసుకోకుండా మామూలుగా పచ్చిరొట్టె ఎరువులు జీలుగ, జనుమ లేదా నవధాన్యాలు అనేది కూడా వేస్తూ ఉన్నారు. కొద్దిగా ఖరీదుతో కూడుకున్నదే నవధాన్యాలు జల్లివేయటం అనేది. ఈ యొక్క పప్పు ధాన్యాల వలన భూమిలోకి నత్రజని శాతము అధికంగా ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంటే మనకి కావాల్సిన గాలిలో నుంచి నత్రజని తీసుకొని భూమిలో నింపే బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క జీలుగ, జనుమ వేసినా కూడాను ఇవి కూడా ఒక రకమైన పప్పు ధాన్యాలే, తక్కువ రేటుతో వస్తాయి. కాబట్టి మనకి ఇవి కూడాను ఈ గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని భూమిలో ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుందండి. కాబట్టి మనం ఇది వేసుకోవచ్చు. వేసుకోగలిగిన వాళ్ళు నవధాన్యాలు వేసుకోవచ్చు. తర్వాత కూరగాయ పంటలు వేసుకోవచ్చు. బెండ లేదా చిన్నవి మనకి క్రీపర్స్ లాంటివి కానీ, దోస ఇలాంటి వాటిని కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకి ఆకుకూరలు అనేది ఎక్కువ మనకి తక్కువ కాల పరిమితి, అంటే ఒక 45 రోజుల్లో వస్తాయి. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మరి ఇట్లాంటి వాటిని కూడాను ఈ షార్ట్ టర్మ్లో మనం వేసుకునే వాటిని చిన్న మళ్ళు కట్టుకొని కానీ వాటిని వేసుకోవటం వల్ల కూడాను ఈ అంతర పంటల నుంచి కూడాను మనం కొంత లాభాన్ని అనేది తీసుకోగలుగుతాం. అలాగే దూరంగా వేసుకున్నవారు, అంటే 5x5 మీటర్లు లేదా 10 మీటర్ల దూరంలో వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు అంతర పంట కింద జామ, బొప్పాయి, నిమ్మ ఏదైనా సరే, అంటే ఈ పెద్ద మామిడి మొక్కలు పెరిగే వరకు మనం అంతర పంటల కింద ఈ ఏదైనా చిన్న పండ్ల తోటల్ని మనం వేసుకోవచ్చండి.
ధరల ఆటుపోట్లకు గురయ్యే వాణిజ్య పంటల్లో ఉల్లి ఒకటి. ఉల్లి ధర ఎప్పుడు ఎగబాకుతుందో, ఎప్పుడు నేలచూపు చూస్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వర్షాల అనంతరం పెరిగిన ఉల్లి రేట్లు వినియోగదారులకు కంటనీరు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉల్లి సాగుకు పెట్టింది పేరు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ ఉల్లి తీతలకు సిద్ధమవుతోంది. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు పొలంలో నీరు నిలిచిపోయి పాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పాయలు పొలాల్లో కుళ్ళిపోవడమే కాదు, ఆరుదల సరిగా లేకపోతే ఆనక నిల్వలోనూ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉల్లిని సరైన దశలో తీతలు జరిపి ఆరబోత నిల్వ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పొందవచ్చు. చూద్దామా ఆ మెలకువలేవో? ఉల్లి రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఉల్లిపాయలు నిల్వలో కుళ్ళిపోవటం, మొలకెత్తడం, బరువు తగ్గటం. ఉల్లి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంట కోతకు ముందు, తర్వాత పలు విషయాల్లో తీసుకునే జాగ్రత్తల ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. వాటిని పరిశీలిద్దాం. వివిధ రకాల్లో నిల్వ సామర్థ్యాల్లో వ్యత్యాసాలుంటాయి. తేలిక ఎరుపు రంగు రకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలానే ఖరీఫ్లో పండించిన వాటికంటే రబీలో పండించిన ఉల్లిగడ్డలు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. పోషక యాజమాన్యం కూడా నిల్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నత్రజని ఎరువులు అధికంగా వాడితే నిల్వలో కుళ్ళు శాతం పెరుగుతుంది. నాటిన 60 రోజుల తర్వాత నత్రజని ఎరువులు వాడకూడదు. కిలో విత్తనాన్ని 2.5 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తన శుద్ధి చేసి నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పంటకు అధికంగా నీరు పెట్టడం ద్వారా మొలకెత్తే శాతం, కుళ్ళుగడ్డల శాతం రెండింతలు పెరిగే అవకాశముంది. కోతకు 3 వారాల ముందు నీటి తడులను నిలిపివేయడం ద్వారా గడ్డల నాణ్యత పెరుగుతుంది. వీటితో పాటు కోతల సమయంలోనూ కోతల అనంతరం కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో 50% మొక్కలు వడిలి పడిపోయి గోధుమ రంగుకు మారి ఎండినట్లు కనిపించిన వారం రోజుల్లో ఉల్లిగడ్డలను తవ్వాలి. అపరిపక్వ దశలో కోస్తే నిల్వలో ఎక్కువ నష్టం కలుగుతుంది. నారు నాటిన 100 రోజులకు పంట కోతకొస్తుంది. గడ్డలు మంచి పరిమాణం, రంగు, ఆకారం వచ్చినప్పుడు కోతకు సిద్ధమైందని గుర్తించాలి. గడ్డలు తయారైనప్పుడు మొక్కల మెడ దగ్గర మెత్తబడి మొక్క వాలుతుంది. గడ్డలు పూర్తిగా తయారవ్వకముందు కోస్తే మొలక రావడం, గడ్డలు తయారైన తర్వాత తీస్తే పగిలిన గడ్డలు ఎక్కువగా వస్తాయి. గడ్డలను కాడలతో పాటు తీసి పొలంలో ఆరబెట్టడాన్ని క్యూరింగ్ అంటారు. ముందుగా తీసిన ఉల్లిగడ్డలపై తర్వాత తీసిన ఉల్లి కాడలను కప్పుకుంటూ పోవాలి. ఇలా 3 రోజుల పాటు పొలంలోనే ఆరబెట్టడం వల్ల గడ్డలకు మంచి రంగు వచ్చి నిల్వలో చెడిపోకుండా ఉంటాయి. సాధారణంగా పొలంలో ఆరబెట్టిన తర్వాత వెంటనే రైతులు కాడల నుంచి గడ్డలను కోయటం పరిపాటి. అలా చేయకుండా పొలంలో ఆరబెట్టిన కాడలను నీడ ప్రదేశంలో మళ్లీ వారం 10 రోజుల పాటు ఆరబెట్టి తరువాత కాడలను కొయ్యాలి. ఇలా చేయటం ద్వారా కాడలో ఉండే ఘాటు కలిగించే రసాయనం గడ్డలోకి చేరి ఉల్లి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉండేలా కత్తిరించాలి. ఆరబెట్టే సమయంలో కుళ్ళినా, తెగినా, చీలినా, పనికిరాని గడ్డలను తీసివేయాలి. చాలా పెద్ద పాయలను, బాగా చిన్న పాయలను నిల్వ ఉంచినప్పుడు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచేందుకు మధ్యస్థంగా ఉన్న గడ్డలను మాత్రమే ఉపయోగించాలి. బాగా ఆరిన గడ్డల మెడ సుడి తిరిగి గట్టిగా తయారవుతుంది. పైభాగంలో పొలుసులు గట్టిగా తొడిస్తే ఊడిపోతాయి. బాగా గాలి వెలుతురు ఉండే ప్రదేశాల్లో నిల్వకు అనుకూలం. నిల్వ చేసే ముందు గోదాముల గోడలను ఫార్మాల్డిహైడ్ ద్రావణం లేదా కాపర్ సల్ఫేట్ 1 కిలో 15 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి శుద్ధి చెయ్యాలి. గదిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే గడ్డలు త్వరగా మొలకెత్తుతాయి. గాలిలో తేమ ఎక్కువైతే మెత్తబడి కుళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వారం 10 రోజులకోసారి తప్పనిసరిగా గడ్డలను కదిలించాలి. సైజుల వారీగా గ్రేడింగ్ చేసి మార్కెట్ చేయటం ద్వారా రైతు మంచి ధరను పొందే వీలుంది. 4 నుంచి 6 సెంటీమీటర్ల వ్యాసంతో ప్రమాణాలకు తగ్గట్లుగా ఎగుమతి చేసి అధిక లాభాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ చేసిన పట్టభద్రుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే గొప్పేముందులే అనుకుంటాం.
అదే నాటుకోళ్ల వ్యాపారంలో అడుగుపెట్టి కోట్లలో టర్నోవర్ సాధిస్తుంటే మాత్రం అది ఎందరికో స్ఫూర్తిదాయకమన్నమాటే. హైదరాబాద్కు చెందిన ఓ ఐఐటి పట్టభద్రుడు తన మిత్రుడితో కలిసి దేశీవాళీ కోళ్ల పెంపకం వైపు దృష్టి సారించాడు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధంగా పెంచిన నాటుకోడి మాంసం, గుడ్లు విక్రయించేందుకు 2021 ఏప్రిల్లో కంట్రీ చికెన్ కో పేరిట ఓ అంకుర కేంద్రం నెలకొల్పాడు. అనతి కాలంలోనే సత్ఫలితాల దిశగా అడుగులు వేశాడు. మాదాపూర్లో కార్పొరేట్ కార్యాలయంతో పాటు అవుట్లెట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో కలిపి 80 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ ఏడాది 16 కోట్ల రూపాయల లావాదేవీలు జరగ్గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో తమ వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామంటున్న కంట్రీ చికెన్ కో స్టార్టప్ వ్యవస్థాపకుడు, సీఈఓ గొడిశెల సాయికేష్ గౌడ్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. యువత ఆలోచన తీరు మారిపోతుంది. ఉన్నత చదువులు, ఆకర్షణీయమైన వేతనాలు ఉన్నప్పటికీ అవేవీ సంతృప్తినివ్వడం లేదు. అంటే సొంతంగా వ్యవస్థాపకులుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారుతూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సాయికేష్ గౌడ్ అనే యువకుడు కంట్రీ చికెన్ కో అనే స్టార్టప్ ప్రారంభించి వినియోగదారులకు నాణ్యమైన నాటుకోడి చికెన్ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి పలు గ్రామాల్లో కొంతమంది రైతులను దత్తత తీసుకొని వారితో నాటుకోళ్ల పెంపకం చేపట్టి తద్వారా హైదరాబాద్ మహానగరంలో అవుట్లెట్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సాయికేష్ గౌడ్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. నమస్కారం సాయికేష్. అసలు మీరు ఉన్నత చదువులు అంటే వారణాసిలో ఐఐటి చేశారు, ఎందుకు ఈ రంగంలోకి ఎంచుకున్నారు? నేను ఐఐటి వారణాసిలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి బిజినెస్ ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతుంటుంది అని చాలా తెలుసుకోవడానికి ఎన్నో దాంట్లో పార్ట్ తీసుకోవడం అంతా స్టార్ట్ చేశాను. అండ్ అలా బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్ ది సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి చూస్తుండే, ఎందుకో నాకు తెలియకుండానే అగ్రికల్చర్ సైడ్గా చాలా ఇంట్రెస్ట్ పెరగడం స్టార్ట్ అయింది. దాని తోడుగా 2018 నుంచి 2020కి ఆ టైం గ్యాప్లో ఒక పాప్కార్న్ కంపెనీతో పనిచేస్తూ, ఫార్మర్స్తో పనిచేస్తూ, ఒక టైప్ ఆఫ్ అసోసియేషన్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళతోని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నాను. అలా ముందరికి వెళ్తుండే. అండ్ స్ట్రాంగ్గా నమ్మే ఒక సేయింగ్ ఉంది, వీ ఆర్ వాట్ వీ ఈట్. అంటే మనం ఏం తింటామో మన బాడీస్, మన థాట్స్ అన్నీ అలానే ఫామ్ అవుతాయని. బట్ ఇవాళ రోజు మనం ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఆ సోర్స్ కరెక్ట్గా తెలియదు. ఎలా అయితే జనాలు పెరిగారో మొత్తం అన్ని థింగ్స్ మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అలా ఎప్పుడైతే మాస్ ప్రొడక్షన్లా చేస్తారో అక్కడ దాంట్లో ఎంతవరకు కల్తీ జరగడము, అడల్ట్రేషన్ జరగడము అనేది జరుగుతుంది. అండ్ ఇవాళ చూస్తే మొత్తం వరల్డ్లో అన్నిటికంటే ఎక్కువ తినే ఫుడ్స్లో చికెన్ అండ్ ఎగ్స్ సెకండ్ ఉంది. మిగతా వరల్డ్ని వదిలేసిన మనం చూసుకున్న ఒక 20 years బ్యాక్ చూస్తే మేబీ వీకెండ్ ఒక రోజు చికెన్ తింటున్నామో, ఇవాళ ఆల్మోస్ట్ ప్రతిరోజు చికెన్ తినడమే అయిపోతుంది. ఇంత ఎక్కువ కన్జ్యూమ్ అవుతున్నప్పుడు అది మన హెల్త్కి ఎన్నో రకాలుగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అదే చికెన్ అండ్ ఎగ్స్ ఇండస్ట్రీ ఇవాళ వరల్డ్లో బిగ్గెస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ లాగా కూడా అయింది. అక్కడ దాన్ని ఏదైతే పెంచుతున్నారో అయితే కంప్లీట్గా ఏదో కోడి న్యాచురల్గా ఒక 4 monthsలో పెరుగుతున్నానో అది ఒక ఆర్టిఫిషియల్గా జస్ట్ ఒక నెలలోనే పెంచడం జరుగుతుంది. అండ్ దాంతో ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇంత ఎక్కువ కల్తీ జరుగుతుందో అక్కడ సొసైటీకి నేను ఒక టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా అనిపించింది. అండ్ నాటుకోడి అనేది ఒక చాలా మంచి ఆప్షన్లా కనిపించడం స్టార్ట్ అయింది. బట్ అది ఒక రీటైల్లో ఒక కస్టమర్కి అందజేయడం అనేది జరగట్లేదు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది నాటుకోడి కన్సెప్ట్. దాన్ని పెంచాలి, కస్టమర్కి ఒక నార్మల్ మంచి హెల్దీ చికెన్, న్యాచురల్గా పెరిగిన చికెన్ అందజేయాలనే రీజన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో సొంతంగా రైతులతో పెంచిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎట్లా మీరు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుంటున్నారా, ఎట్లా అంటే వాళ్ళు అంటే పోషణ విధానంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము 2 రకాల రైతులతో పనిచేస్తామండి. ఒకరేమో ఇంటి వాకిట్లో ఒక 10-15 బర్డ్స్ పెంచుతారో అలాంటి వాళ్ళతోని వేటకోడ్ల పెంపకాన్ని అవసరమైతే వాళ్ళకి కోడి పిల్లలు ఇచ్చి పెంచిపిచ్చి మేము తిరిగి కొంటాము. ఇంకా అది కాకుండా కొందరు మాకు ఫ్రీ రేంజ్ ఫార్మర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక పోల్ట్రీ షెడ్ లాంటిది ఒక షెడ్ ఉంటుంది, అది నైట్ షెల్టర్ లాగా వాడతారు. దాని ముందు ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఈ కోడ్లన్నీ తిరుగుతూ దానికి నచ్చింది తింటూ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా 2 type ఆఫ్ ఫార్మర్స్తో వర్క్ చేస్తూ పెంచడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ 1000 పైగా ఫార్మర్స్తో పనిచేయడం జరిగింది. చాలామందికి నాటుకోడి కావాలి అండ్ కొందరికి న్యాచురల్గా పెరిగిన కోడి కావాలి, బట్ అది మీట్ సాఫ్ట్ ఉండాలి. సో దాని రకాల మొత్తం ప్రతి ఒక్కటి కస్టమర్ తరఫున చేసుకొని రకరకాల ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాము. 5 రకాల నాటుకోడి ఇక్కడ కస్టమర్కి అందించడం జరుగుతుంది మేము.
నియర్లీ ఒక 1 crore పెట్టుబడితోని స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మేము ఎలా అయితే ముందుకు వెళ్తున్నానో అక్కడ కంపెనీ ఇంకా టర్నోవర్ పెరుగుతూ బిజినెస్ పెరుగుతూ అలా ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 స్టోర్స్తోని హైదరాబాద్లో ఆపరేషనల్ ఉన్నాము. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో హైదరాబాద్లో ఆన్లైన్ ఆర్డర్స్ త్రూ డెలివరీ చేయడానికి చూస్తున్నామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 members టీమ్తో కలిసి పనిచేస్తున్నామండి. ఇక్కడ ఒక కస్టమర్ వచ్చి ఆయనకి ఎలాంటి నాటుకోడి కావాలో చూసుకొని ఇక్కడనే కట్ చేయించుకొని తీసుకెళ్ళి ప్రాసెస్ చేయించుకోగలుగుతాడు. ఒక కస్టమర్కి చాలా మంచి హైజీనిక్గా అందజేస్తూ ఎట్ ది సేమ్ టైం ఫ్రెష్గా ఇవ్వాలి. ఈ కోళ్ళ పెంపకంలో అంటే ఏమైనా టీకాలు అటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఫీడ్ ఏంటి అసలు? అంటే పూర్తిగా సేంద్రియ పద్ధతులేనా? ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూస్తున్న అన్ని రకరకాల నాటుకోడిలు ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క నాటుకోడికి మేము పర్చేస్ చేసే ముందు యాంటీబయాటిక్ రెసిడ్యూ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాము. సో అక్కడ ఇలాంటి యాంటీబయాటిక్ రెసిడ్యూ లేకుండా పర్చేస్ చేయడానికి చూస్తాం ఫస్ట్. అండ్ ఆల్మోస్ట్ 17 types ఆఫ్ క్వాలిటీ చెక్ పాయింట్స్ ఉన్నాయి మాకు. ఆ 17 క్వాలిటీ చెక్స్లో పర్చేస్ అవుతానే అప్పుడే ఈ స్టోర్కి వస్తుంది అది బర్డ్. ఫార్మర్తో నాటుకోడి పెంచిపిస్తాము. స్టార్టింగ్ నుంచి ఎండ్ జర్నీ వారికి మొత్తం ప్రతి ఒక్క థింగ్ని మానిటర్ చేస్తూ పెంచిపోయడానికి చూస్తాము. ప్రత్యేకంగా నాటుకోడి మంచిదని చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమే. మా పని అలానే మెయింటైన్ చేస్తూ ఆ న్యాచురల్లీ రేజ్డ్ ఆస్పెక్ట్ మెయింటైన్ చేస్తూ ఆ కస్టమర్కి అందజేయడం చూద్దాం అంతే. నాకు తెలిసింది ఏంటంటే నాటుకోడి 300 రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ దాంట్లో ఒక బ్రీడే మేము బెటర్ చికెన్ అనే పేరుతోని లాంచ్ చేస్తాము. ఈ బెటర్ చికెన్ అనేటిది ఏంటంటే ఒక బ్రాయిలర్ చికెన్ని న్యాచురల్ కండిషన్స్ వదిలేసాం అనుకో, ఒక 2-3 daysలో కంప్లీట్గా ఆ ఫ్లాక్ మొత్తం మొటాలిటీ చూస్తుంది. బట్ ఈ చికెన్ని కంప్లీట్ న్యాచురల్గా పెంచిపిస్తూ ఫార్మర్తోని న్యాచురల్గా పెరుగుతూ అందజేస్తున్నాం. దీన్ని ఈ స్పెషల్ ఈ ప్రోడక్ట్లో ఉంది ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్ లాగానే అంతే సాఫ్ట్గా అంతే టెండర్గా ఉంటుంది. ఇంకా దానికంటే ఇంకొంచెం ఎక్కువ జ్యూసీగానే ఉంటుంది. పికిల్స్తో పాటు అమ్మ చేతి మ్యారినేట్స్ కూడా మరి మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చారు. ఎలా ఉంది వాటి రెస్పాన్స్? ఎలా ఉంది అంటే ఆదరణ ఎలా ఉంది వినియోగదారులు? ఇప్పుడైతే మేము లాంచ్ చేసాం అమ్మ చేతి మ్యారినేట్స్ అనేటిది. జస్ట్ ఒక 1 week అవుతుంది. ఆ 1 weekలోనే చాలా ఎక్కువ రెస్పాన్స్ చూస్తున్నాము. ఇక్కడ ఈ అమ్మ చేతి మ్యారినేట్స్కి ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఉందండి. ఈ అమ్మ చేతి మ్యారినేట్స్ ఇక్కడ పైన ఉన్నది మా ఓన్ మదర్ ఫోటో. ఇది ఆల్మోస్ట్ ఎన్నో మంది చెఫ్స్, చాలామంది 5-star హోటల్ చెఫ్స్తో కలిసి వర్క్ చేసాము. కానీ ఓవర్ చేసింది మాకు పర్సనల్గా నచ్చలేదు. బట్ మా ఇంట్లో మా మదర్ చేసింది చాలా నచ్చుతుండే. సో అదే కాన్సెప్ట్లో ఆ ఇంటి వంట ఆ టేస్ట్ అనేది ప్రతి పర్సన్కి రావాలని మా మదర్తోనే రెసిపీస్ చేపించి ఈ అమ్మ చేతి మ్యారినేట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ పికిల్స్ అనేటివి ఫస్ట్ రెసిపీ మొత్తం మేమే తయారు చేసి పెట్టాము. అది చేసిన తర్వాత అక్కడ ఆ రెసిపీ గురించి కంప్లీట్గా A to Z ట్రైనింగ్ ఇస్తూ సిద్దిపేటలో ఒక మహిళా సంఘం ఉందండి, వాళ్ళతో పాటు ఈ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాము. ఒక పాస్ట్ 6 monthsగా చాలామంది కస్టమర్స్ మా కంట్రీ చికెన్ కో అనే యాప్ త్రూ ఆర్డర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫస్ట్ కస్టమర్ స్టోర్కి వస్తారు, చూస్తారు, ఆయనకి అసలు ఇక్కడ ఏముంది, ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నామో అర్థమవుతుంది. అక్కడ మీరు చూసినట్టు కంప్లీట్ ఒక ఫార్మ్ టు ఫోర్క్ జర్నీ, ఒక బర్డ్ ఎలా పెరుగుతుంది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఆ వీడియోస్ చూపిస్తూ అంతా ఒక ట్రస్ట్ విన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు కస్టమర్ చాలామంది మాకు ఆల్మోస్ట్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక నియర్లీ 20,000 కంటే ఎక్కువ కస్టమర్స్ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఈ 5 stores ఒక బేస్ లాగా తీసుకొని ఇప్పుడు ఇండియా వైడ్గా ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తున్నామండి. మేము ఎవరైనా ఫార్మింగ్ చేయడానికి నాటుకోడి పెంచడానికి రెడీ ఉంటే వాళ్ళకి ఎలాంటి రకాలైన సపోర్ట్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము. ఇది సాయికేష్ గౌడ్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రధాన నగరాల్లో బ్రాంచీలు ఓపెన్ చేసి ఆరోగ్యకరమైన చికెన్, మటన్, ఇతర ఉత్పత్తులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.